నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనే. సో చూడవచ్చు, ఫైమా బర్త్డే రోజు తను ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది. సో విత్ కొలాబరేషన్ ఉంది ఆ వీడియో. సో ఆ వీడియో చూస్తే ఆ వీడియో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. సో ఆ వీడియో ఇప్పుడు ప్రజెంట్ 2 మిలియన్ ట్రెండింగ్లో నడుస్తుంది అన్నమాట. సో ఆ వీడియో ద్వారా సో తన బాయ్ ఫ్రెండ్ని కూడా పరిచయం చేసింది. సో అలా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, సో చూడవచ్చు కనిపించే వ్యక్తి ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తి. సో వీళ్ళిద్దరు గత 5 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నారు అని చెప్పి ఉన్నాము అని కూడా ఫైమా చెప్తున్న విషయం. సో ఇక ఫైమా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, తను ఒక పటాస్ అనే ఒక కామెడీ షోకి తను ఒక చూడడానికి ఆడియన్స్గా రావడం జరిగింది. సో ఆడియన్స్ కాస్త అక్కడ పటాస్లో కూడా తను ఒక కంటెస్టెంట్గా కూడా తను ఎన్నుకున్న తర్వాత కూడా కంటెస్టెంట్ తర్వాత కూడా తను బిగ్ బాస్ 6లో తను సెలెక్ట్ కావడం జరిగింది. సో బిగ్ బాస్ 6లో తను సెలెక్ట్ అయిన తర్వాత కూడా సో చాలామందికి ఫైమా అంటే ప్రతి ఒక్కరి తెలియని పేరే లేదనమాట. సో తను బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కూడా సో కొన్ని షోస్ ద్వారా కూడా ఫైమా ఫేమస్ అనమాట. సో అలా బిగ్ బాస్ తర్వాత ఇంకాస్త కొంచెం తనకి ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ 6లో కూడా తను గెలుస్తుందేమో, బిగ్ బాస్ టైటిల్ కొడుతుందేమో అన్నట్టుగా కూడా ఫైమా ఆడిన విషయం మనందరికీ తెలిసిందే. సో మనకి ఫైమా అని పేరు చెప్పగానే మనకి ఇంకో వ్యక్తి గుర్తుకొస్తాడనమాట. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రవీణ్. సో తను ఆన్ స్క్రీన్ కపుల్లా ఉంటారు. సో ఫైమా ప్రవీణ్ ఇద్దరు ఎప్పుడు కో యాక్టర్స్లా ఉంటారు. సో వాళ్ళు ఒక కపుల్స్ లాగా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఒక పేర్ లాగా ఉంటారు అనమాట. సో గతంలోనే ఫైమా చెప్పింది, నాకు ప్రవీణ్కి ఎలాంటి రిలేషన్ లేదు, జస్ట్ మేము ఒక ఫ్రెండ్స్ అని కూడా ఫైమా చెప్పడం జరిగింది. సో దానికి రిప్లై కూడా ప్రవీణ్ కూడా చెప్పడం జరిగింది. సో మేము జస్ట్ ఫ్రెండ్స్, తనపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో జనాలు మాత్రం ప్రతి ఒక్కరు అంటే తను వాళ్ళు ఇచ్చుకునే గిఫ్ట్సే అయితే అయింది, అలాగే వాళ్ళు పెట్టే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు అయితే అయింది. సో ప్రతి ఛానల్లో అంటే ప్రతి షోలో కూడా వాళ్ళు ఒక కపుల్లా ఉంటారు కాబట్టి సో నెటిజన్లు అంతా సో వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారేమో అని చెప్పి కూడా అనుకున్నారు. సో చాలామంది వాళ్ళిద్దరు కపుల్స్ అనే చెప్పి అనుకుంటారు, కానీ సడన్గా ట్విస్ట్ అనమాట. సో అప్పటికే వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లో ఉన్నారు. సో వాళ్ళ రిలేషన్లో లేదు, జస్ట్ ఫ్రెండ్స్ ఆన్ స్క్రీన్ కపుల్లా ఉన్నారు. సో ఈ వ్యక్తే ప్రవీణ్ నాయక్ అనమాట. సో వీళ్ళిద్దరు ఫైమా ప్రవీణ్ కలిసి గత 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్లో ఉన్నట్టయితే చెప్పారు. సో అందరూ షాక్ అనమాట. నిన్న ఫైమా బర్త్డే కాబట్టి సో ఫైమా బర్త్డే రోజు తను గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చి ఒక చూడవచ్చు ప్రవీణ్ నాయక్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కింద ఏదైతే మన పిక్ పెట్టాడో దాని కింద కూడా తను పెట్టిన టెక్స్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఒకసారి మీకు నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా. హ్యాపీ బర్త్డే మై లవ్, ఇట్స్ బీన్ మోర్ దెన్ 5 ఇయర్స్. అలా గడిచిపోయాయి, ఎలా గడిచిపోయాయో తెలీదు. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ మై హోల్ లైఫ్ విత్ యూ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ కన్నా అని చెప్పి కూడా ఈ ప్రవీణ్ నాయక్ తను పోస్ట్ చేసి ఫైమాకు ఒక బర్త్డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఆ ఫోటో కూడా మనము ఆన్ స్క్రీన్లో చూస్తున్నాము. సో ఫైమా ప్రవీణ్ని కూడా చూస్తున్నాము. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా సో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఆల్రెడీ చాలామంది అనుకున్నారు సో ప్రవీణ్తో దీనికి లింక్ ఉందని చెప్పి కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆన్ స్క్రీన్లో వాళ్ళు కపుల్లా ఉంటారు కాబట్టి సో వాళ్ళ రిలేషన్లో ఉన్నారని చెప్పి అనుకున్నారు. కానీ అట్ లాస్ట్ తను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాము, మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాము, గత 5 సంవత్సరాల నుంచి మా మధ్యలో లవ్ ఉంది అని తను ఈ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఈ ఫోటో చూస్తే అర్థమైపోతుంది, వాళ్ళు పెట్టిన కింద క్యాప్షన్ చూస్తే కూడా అర్థమైపోతుంది. దాని తర్వాత ఫైమా ఇన్స్టా అకౌంట్లో కూడా వాళ్ళిద్దరు కలిసి వాకింగ్కి వెళ్ళే వీడియో కూడా ఇవన్నీ ఒక నెటిజన్లు అయితే షాక్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అట్లీస్ట్ ఎట్టకేలకు ఫైమా లవ్ చేసిన సో రిలేషన్లో ఉన్న ప్రవీణ్ నాయక్ని అయితే చూపించింది. సో వాళ్ళు ఇక దీనికి సంబంధించి కూడా నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు, అలాగే లైక్లు కూడా చేస్తున్నారు. సో ఇది ఫైమాకి సంబంధించి మ్యాటర్ అనమాట. సో వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్టు అయితే అర్థమైపోయింది ఆ స్టేటస్ చూసే, మనము ఆ క్యాప్షన్ చూసే చెప్పొచ్చు. సో ఇది వీడియో. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.